హాయ్, మరి వేడి సమ్మర్లో చల్లని పానీయాలు తాగుతుంటే చాలా బాగుంటుంది కదా. అది కూడా చాలా హెల్తీగా ఉండాలి. అందుకే ఈరోజు నేను జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చాను. మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు కూడా ఉన్నారు. మరి ఈరోజు రెడీ చేయబోతున్న చల్లటి పానీయం ఏంటో తెలుసుకుందాం. స్పెషల్గా ఈ సమ్మర్లో రెడీ చేయబోతున్న మాక్టైల్ ఏంటి? సమ్మర్ అనగానే మనకందరికి గుర్తుకొస్తుంది మ్యాంగో. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ తగ్గట్టుగా మనం కూడా తప్పకుండా ఆ సీజనల్ను ఎంజాయ్ చేస్తూ మన రెసిపీని డెవలప్మెంట్ చేసుకుంటే మనం కూడా దాంట్లో ఎంజాయ్ చేస్తాం. మ్యాంగో ప్రతి రోడ్డు పైన వెళ్తుంటే మ్యాంగోస్ కనబడుతుంటాయి, తినాలనిపిస్తుంది. కాబట్టి ఆ మ్యాంగో తీసుకొని వచ్చి మనం మంచి షర్బత్ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. దీని పేరు అందుకే మ్యాంగో షర్బత్. చెప్పేస్తారా? తప్పకుండా. మ్యాంగో షర్బత్కు కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. ఒక కప్పు పెరుగు, మ్యాంగో క్రష్, సోంపు 1 టీ స్పూన్, హనీ, తరిగిన డ్రై ఫ్రూట్స్. సో మరి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఏమేమి కావాలి, ఎలా యాడ్ చేయాలి, ఎంతెంత యాడ్ చేయాలి అనేది చూద్దాం. మరి ముందుగా అసలు ఇప్పుడు అందరూ కూడా సీజన్లో మ్యాంగో అంటే యాక్చువల్గా కొంచెం హీట్ చేస్తూ ఉంటుంది. మరి మ్యాంగో హీట్ది చలవ ఎలా చేస్తుందని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ దీంట్లో వాడుతున్నాం ఏంటంటే హనీ చలవ చేస్తుంది, అదేవిధంగా సోంపు కూడా హెల్త్కి కూల్ చేస్తుంది. కాబట్టి మ్యాంగో వేసుకోవడం వల్ల, ఈ రెండు వేసుకోవడం వల్ల ఈక్వల్ చేసి బ్యాలెన్స్ చేసి హెల్త్ చలవ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో పెరుగు, అంటే గడ్డ పెరుగు ఉంటే బాగుంటుంది, లేదు అంటే మనం తోడుపెట్టుకునే ఏ పెరుగైనా పర్లేదు. చూసారు కదా ఎంత గడ్డ ఉందో. ఇప్పుడు మనం ఇక్కడ వాడుతుంది ఇప్పుడు ఇంకా సీజన్ మ్యాంగో సీజన్స్ ఇప్పుడే కచ్చిగా ఉంటున్నాయి కాబట్టి మనం ఇక్కడ మ్యాంగో క్రష్ అనేది దొరుకుతుంటుంది. లేదు మ్యాంగో ఫ్రూట్స్ వచ్చినప్పుడు మనం మ్యాంగో ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇక్కడ మనం క్రష్ వాడుతున్నాం, మ్యాంగో క్రష్. ఇది 1 కప్పా? అది స్వీట్గా ఉంటుంది, ఇంకా అడిషనల్గా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఏం లేదు. మ్యాంగో క్రష్ వేసుకున్నాం అంటే షుగర్ తక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ క్రష్ తోటే సరిపోతుంది. కానీ ఇంకా కొంచెం బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఒక హనీ, 1 టేబుల్ స్పూన్ హనీ వాడుకుంటే సరిపోతుంది. సోంపు అంటే టేస్ట్ మ్యాంగో షర్బత్కు సోంపు కూడా వేసుకుంటే అదొక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా సోంపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మనం పెరుగు వేసుకున్నాం, మ్యాంగో క్రష్ వేసుకున్నాం, హనీ వేసుకున్నాం, సోంపు వేసుకున్నాం. తర్వాత చల్లని కొద్దిగా వాటర్ ఉంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ ఆడించుకుంటే మనకు అతి తక్కువ టైంలో మంచి టేస్ట్ మీ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. రెడీ అయిపోయింది. మనం గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఉలవచారులో ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక డ్రింకా? అవునండి. ఇందులో మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ చాపింగ్ పైనుంచి వేసుకుంటే ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఇందులో సోంపు ఏమైనా మిస్ చేస్తే ఇన్ కేసు ఏదైనా ఆ ఫ్లేవర్ కానీ ఏమైనా తగ్గుతుందా? ఐ మీన్ ఓన్లీ మనం మ్యాంగో క్రష్ అలాగే కర్డ్ మాత్రమే కదా వేసాము, దాంట్లో అంటే అంత ఎక్కువ ఫ్లేవర్స్ అయితే ఏమి రావు. ఓన్లీ సోంపుతో అయితే మాత్రం అడిషనల్గా మంచి అంటే సోంపు వేయడం వల్ల ఇక్కడ మ్యాంగో అనేది కొంచెం బాడీకి హీట్ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి సోంపు వేయడం వల్ల, హనీ వేయడం వల్ల అబ్జర్వ్ను ఈక్వల్ బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఇందులో సోంపు వాడాం. ఫ్లేవర్ కూడా అదేవిధంగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మ్యాంగో షర్బత్ రెడీగా ఉంది. మరి దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
చూసారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది మ్యాంగో షర్బత్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. చాలా బాగుంది, కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా, అండ్ దీంట్లో హనీ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ టచ్ అవుతూ ఉంటే కొంచెం మనం టైం తీసుకుంటూ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఈరోజు మాక్టైల్ సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ది టేస్ట్. చూసారు కదండి, ఇది ఇవాల్టి రుచి చూడు. మరి మీరు కూడా రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.